గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నిన్న మనము పాలినామియల్ గురించి నేర్చుకున్నాం కదా, కొన్ని డెఫినేషన్స్ నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి, రిమైండర్ థీరము, ఫ్యాక్టర్ థీరము, కొన్ని ఫార్ములాస్ గురించి ఈరోజు నేర్చుకుందాం. ఓకే, స్టాండర్డ్ డెఫినేషన్ ఆఫ్ పాలినామియల్, స్టాండర్డ్ ఫామ్ ఏ విధంగా రాసుకోవాలో చూద్దాం. ఒక పాలినామియల్ని మనం ఎక్కడ తీసుకుందాం అంటే ఎక్స్ టర్మ్స్లో ఒక పాలినామియల్ని తీసుకుందాం. సపోజ్ ఒక టర్మ్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, a1x అవుతుంది. ఒక పాలినామియల్లో 2 టర్మ్స్ తీసుకుంటే a1x a2x² అవుతుంది. అలాగే 3 టర్మ్స్ తీసుకుంటే ఏమవుతుంది, a1x⁴ a2x² అవుతుంది, a3x³ అవుతుంది. అలా అప్ టు సోని n టర్మ్ తీసుకున్నాం అనుకోండి, a1x⁴ అవుతుంది, a2x², a3x³ a4x⁴ anx⁴n అవుతుంది. ఇక్కడ a1 a2 a3 ఆర్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ x. ఇక్కడ a1 a2 a3 a4 an ఏమంటారు అంటే కోఎఫిషియెంట్ ఆఫ్ x అని అంటారు. ఇక్కడ an వాల్యూని మాత్రం డస్ నాట్ 0 తీసుకోవాలి. ఎందుకు 0 తీసుకోవద్దంటే an వాల్యూ 0 తీసుకున్నప్పుడు x⁴n వాల్యూ 0 అవుతుంది. అంటే దాని ముందు టర్మ్ వస్తుంది కానీ మనం ఏ టర్మ్ కావాలనుకుంటున్నామో ఆ టర్మ్ రాదు. కాబట్టి an అనేది నాట్ ఈక్వల్ టు 0గా తీసుకోవాలి. ఓకే, రిమైండర్ థీరం గురించి నేర్చుకుందాము. రిమైండర్ థీరం అంటే మనకు డివైడర్ ఫార్ములా తెలుసు కదా. ఇక్కడ ఇంటూ చేసినట్లయితే, ఒక నెంబర్ని ఇంటూ చేసినట్లయితే మధ్యలో తీసుకునేదాన్ని డివిడెండ్ అంటారు, మనం డివైడ్ చేసేదాన్ని డివైడర్ అంటారు. ఇక్కడ మనకు వచ్చేదాన్ని కోఎఫిషియంట్ రిమైండర్ అంటారు. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైడర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ అని రాసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ఈ రిమైండర్ థీరంని ఏ విధంగా రాసుకుందామో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. వీ హ్యావ్ టు టేక్ 2 పాలినామియల్స్ f(x), g(x) అని ఒక 2 పాలినామియల్స్ని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క g(x) అనేది f(x)ని డివైడ్ చేస్తే అప్పుడు మనకేమొచ్చింది, వచ్చే కోఎఫిషియంట్ని r(x) అని అనుకుందాం. వచ్చే కోఎఫిషియంట్ని q(x) అనుకుంటే రిమైండర్ అనేది r(x) అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి వచ్చిన ఈ రిమైండర్ r(x)ని ఏమంటారు, ఈ r(x)నే మనం ఈ రిమైండర్ థీరం, ఈ r(x)ని బట్టే రిమైండర్ థీరం అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇందాక రాసుకున్నాం కదా, వర్డ్స్లో రాసుకున్నాం కదా, దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, f(x)ని g(x)తో డివైడ్ చేసినప్పుడు మనకు కోఎఫిషియంట్ ఏమొచ్చింది, q(x), రిమైండర్ ఏమొచ్చింది, r(x). ఈ రిమైండర్ r(x) రావడాన్నే మనం ఏమంటారంటే రిమైండర్ థీరం అని అంటారు. ఓకే, ఫ్యాక్టర్ థీరం అంటే ఇప్పుడు మనం 2 పాలినామియల్స్ తీసుకుందాము. ఒకటి ఏంటి, x-1 f(x) అనే 2 పాలినామియల్స్ f(x) ఇక్కడ మనం p(x) అని రాసుకున్నాం కదా. p(x) అనే పాలినామియల్ p(x) అని అనుకుంటే మనం p(x) x-1 p(x) అనే 2 పాలినామియల్స్ తీసుకుందాం. అవి 2 పాలినామియల్స్ అయితే p(x)ని x-1తో డివైడ్ చేస్తే మనకు అప్పుడు కోఎఫిషియంట్ అనేది ఏమొస్తుంది, q(x) వస్తుంది. కోఎఫిషియంట్ q(x) వచ్చి రిమైండర్ 0 వచ్చినట్లయితే అప్పుడు మనం ఏమంటారు అంటే x-1 అనేది ఫ్యాక్టర్ ఆఫ్ p(x) అవుతుంది. p(x) యొక్క ఫ్యాక్టర్ ఏమవుతుంది, x-1 అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ 6 తీసుకున్నాం, దాన్ని 2తో డివైడ్ చేస్తే అప్పుడు 2 3 6 అవుతుంది. అంటే రిమైండర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. అంటే మనము 6ని 2తో డివైడ్ చేసినప్పుడు కోఎఫిషియంట్ 3, రిమైండర్ అనేది 0 వచ్చింది. ఇలా రిమైండర్ 0 వచ్చినట్లయితే అప్పుడు 2ని ఏమంటారు అంటే 6 యొక్క ఫ్యాక్టర్ అంటారు. అదేవిధంగా ఇక్కడ 2 పాలినామియల్స్ తీసుకున్నట్లయితే p(x)ని x-1తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన కోఎఫిషియంట్ని q(x) అని అనుకుంటే రిమైండర్ అనేది 0 అవుతుంది. అప్పుడు అలా వచ్చినట్లయితే దాన్ని x-1 ఏమంటారు అంటే ఫ్యాక్టర్ ఆఫ్ p(x). x-1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p(x). దీన్ని ఫార్ములాలో ఏ విధంగా రాసుకోవచ్చు, p(x) ఈక్వల్ టు x-1 ఇంటూ q(x) ప్లస్ రిమైండర్ ప్లస్ రాసుకోవాలి కానీ 0 ఉన్నది కాబట్టి మనం రాసుకోలేం. అంటే ఇక్కడ x-1 ఏంటిది, ఫ్యాక్టర్ ఆఫ్ p(x). ఓకే.
నెక్స్ట్ కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందాం. పాలినామియల్స్లో స్టాండర్డ్ ఫార్ములాస్ ఐడెంటిటీస్ చూద్దాము. ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే ఇది స్టాండర్డ్ ఫార్ములా a1x1 x పవర్ 1 a2x² అప్ టు సో అని x పవర్ n. మనకు ఈజీగా ఐడెంటిటీస్ రాసుకోవాలంటే మనం ఈ పాస్కల్ త్రిభుజాన్ని రాసుకున్నట్లయితే మనకు ఈజీగా ఐడెంటిటీస్ అనేది రాయవచ్చు అంటే ఇక్కడ 1 ఇక్కడ 1 +1 2 అవుతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి నెక్స్ట్ 1 రాస్తాము. తర్వాత ఇక్కడ 1 +2 3 అవుతుంది. 2 + 1 3 అవుతుంది. ఇక్కడ 1. ఈ విధంగా పాస్కల్ త్రిభుజాన్ని రాసుకోవచ్చు. ఈ విధంగా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు a + b హోల్ పవర్ 1 తీసుకున్నాం అనుకో, దీని ఫార్ములా ప్రకారం ఏ విధంగా రాసుకోవచ్చు, a పవర్ 1గా తీసుకోవచ్చు, b పవర్ 0 ప్లస్ b పవర్ 1గా తీసుకుంటే అప్పుడు a పవర్ 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, a + b హోల్ పవర్ 1 వాల్యూ a + b అనేది అవుతుంది. ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ని ఏ విధంగా తీయచ్చు, a పవర్ 2గా తీసుకుంటే b పవర్ 0గా తీసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఇక్కడ మనం పాస్కల్ త్రిభుజం ప్రకారం 1 అయిపోయింది కదా, తర్వాత 2 తర్వాత a పవర్ 1గా తీసుకుంటే b పవర్ని 1గా తీసుకోవచ్చు. తర్వాత ప్లస్ మళ్ళీ a పవర్ 2 a పవర్ 1 నెక్స్ట్ వచ్చేది ఏంటి a పవర్ 0, తర్వాత b పవర్ 0 b పవర్ 1 b పవర్ 2 రాసినప్పుడు ఏమవుతుంది b² రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది a² అవుతుంది, b పవర్ 0 వాల్యూ 1 అవుతుంది, అప్పుడు 2ab అవుతుంది. తర్వాత a పవర్ 0 వాల్యూ 1 అవుతుంది b². అంటే ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + 2ab + b². ఈ విధంగా మనం పాస్కల్ త్రిభుజాన్ని ఉన్న పాలినామియల్స్ని యూజ్ చేసి ఈ స్టాండర్డ్ ఫార్ములాస్ని రాసుకోవచ్చు. మనం ఈ ఫార్ములాస్ని బట్టి పట్టకుండా ఈ విధంగా ఐడెంటిటీస్ స్టాండర్డ్ పాలినామియల్స్ ఉన్న పాస్కల్ త్రిభుజాన్ని ఉపయోగించి ఫార్ములాస్ రాసుకోవచ్చు. అప్పుడు a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, a³ + 3a² b + 3ab² + b³. ఓకే, దీన్ని కూడా ఈ విధంగా రాసుకోవచ్చు. అప్పుడు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a² - 2ab + b². a - b హోల్ క్యూబ్ a³ - 3a² b + 3ab² - b³. a - b a + b ఏమవుతుంది ఫార్ములా, a² - b², a + b + c హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి, a² + b² + c² + 2ab + 2bc + 2ac. అప్పుడు తర్వాత a³ + b³ ఇక్కడ a³ + b³ ఫార్ములాని ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే ఇప్పుడు a³ + b³ ఇటు ఉంచి a + b హోల్ క్యూబ్ - 3a² b 3ab² అని రాసుకోవచ్చు. ఓకే, తర్వాత ఏం రాసుకోవచ్చు, దాన్ని ఫార్ములాగా కామన్ తీసి మళ్ళీ అందులో a + bని కామన్ తీసి a² - ab + b². ఈ ఫార్ములాని మనం సింప్లిఫై చేస్తే అప్పుడు a³ + b³ ఫార్ములా ఏమవుతుంది, a + b × a² - ab + b² అవుతుంది. ఓకే, అప్పుడు a³ - b³ ఫార్ములా ఏమవుతుంది, a³ - b³ ఫార్ములా రావాలంటే మనకు a - b హోల్ క్యూబ్ ఫార్ములాని మనం ఈ విధంగా ఉన్న ఫార్ములాని సింప్లిఫై చేసినట్లయితే a - b × a² + ab + b² అనేది వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటి, x + a × x + b. అప్పుడు ఏమవుతుంది x × x² అవుతుంది. ఇక్కడ x కామన్గా తీసుకొని x × b xb అవుతుంది, a × x ax అవుతుంది. అందులో x కామన్ తీస్తే a + b అనేది అవుతుంది. తర్వాత a × b అయితే ఏమవుతుంది, ab అవుతుంది. ఓకే, ఈ 10 ఫార్ములాస్ అనేవి ఇవి నేర్చుకోవాలి. ఈరోజు మనం నేర్చుకున్నాం కదా, ఏం నేర్చుకున్నాం, రిమైండర్ థీరము, ఫ్యాక్టర్ థీరము, ఐడెంటిటీస్ గురించి నేర్చుకున్నాం కదా. వీటి గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ చాప్టర్లో పాలినామియల్స్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసినట్లయితే మిగతా వాళ్ళందరికీ రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అనేది మీకు రోజు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.